లో మీ దగ్గరికి ఈ పేగు రంధ్రంతో బాధపడుతూ ఎవరైనా వచ్చారా? వాళ్ళకి రికవరీ ఏ విధంగా ఉంది? వాళ్ళకి ఎలాంటి సర్జరీ అవసరం? రీసెంట్‌గా ఒక ఇద్దరు ముగ్గురికి ఇక్కడ నేను సర్జరీ అనేది చేశాను. దీనికి పేగుకి కన్నం పడింది. తనేంటంటే బాగా ఎక్కువగా ఆల్కహాలు, స్మోకింగు, పాన్ పరాగ్స్, డైట్ అనేది హై ఫాస్ట్ ఫుడ్స్, బాగా స్పైసీ డైట్స్ తీసుకుంటా హెల్త్‌ని బాగా నెగ్లెక్ట్ చేశాను. 40 ఇయర్స్ మేల్ పేషెంట్. తనకి ఈ హ్యాబిట్స్ అనేది అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఉన్నాయి. సో తనకి పొట్ట ఉబ్బరము, కడుపులో నొప్పి, మోషన్ అనేది అవ్వలేదు, తరచూ వాంతులు అవుతున్నాయి అని మన దగ్గరికి తీసుకొని వచ్చారు. తర్వాత నేను క్లినికల్గా పేషెంట్ని అబ్జర్వ్ చేసి స్కానింగ్ పంపించిన తర్వాత పేగుకి కన్నం పడింది అనేది ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వితిన్ 6 అవర్స్లో సర్జరీకి పేషెంట్ని తీసుకొని ఆ సర్జరీ అనేది పూర్తి చేసి ఎక్కడైతే పేగు కన్నం పడిందో అది ఐడెంటిఫై చేసి అది సర్జరీ కంప్లీట్ చేసిన తర్వాత పేషెంట్ మన దగ్గర 7 days హాస్పిటల్లో ఉన్నారు. సో పేషెంట్ రికవర్ అయ్యారు. నౌ హీఈస్ గుడ్. తను అన్ని హ్యాబిట్స్ అన్నీ కంప్లీట్గా చేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడు రెగ్యులర్గా నా దగ్గరికి ఫాలోఅప్ కూడా వస్తున్నారు. రికవర్ అయ్యాడు, బాగానే ఉన్నారు. ఇప్పుడు ఈ పేగుల రంధ్రాలకు సంబంధించి చివరిగా ఒక ప్రశ్న. ఈ పేగుల రంధ్రాలు అంతవరకు పరిస్థితులు దారితీయకుండా సకాలంలో వైద్యం తీసుకొని చక్కగా ఆపరేషన్ దాకా వెళ్లకుండా ప్రాథమికంగా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ స్థాయికి రాకుండా ఉంటారు? ఇందాక మనం డిస్కస్ చేసిన విధంగా మెయిన్గా అంతా డైట్లోనే ఉంటుందండి. అంత ఎక్కువ హై ఫైబర్ డైట్, స్పైసీ డైట్ అవాయిడ్ చేయడం, ఫాస్ట్ ఫుడ్స్ తీసేసి ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటే మనకి డైలీ మోషన్ అనేది ఫ్రీగా అయ్యేటట్టు చూసుకుంటే పేగుకి కన్నం అనేది పడకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే మేడం. ఇందాక కడుపు నొప్పుల రకాలు గురించి అడిగాను. మనకు ఎడమ వైపు గాల్ బ్లాడర్కి సంబంధించి కడుపులో నొప్పి, అసలు గాల్ బ్లాడర్కి సంబంధించిన నొప్పి ఇది అని తెలియటానికి ఏ విధంగా ఉంటుంది నొప్పి? ఆ తీవ్రతని బట్టి గాల్ బ్లాడర్ నొప్పి అంచనా వేయచ్చు. గాల్ బ్లాడర్కి సంబంధించిన నొప్పి అనేది మనకి ఏంటంటే జనరల్గా తినంగానే వెంటనే పొట్ట ఉబ్బరం రావడం, కుడివైపు కింద భాగం అంటే లివర్కి కింద భాగంలో గాల్ బ్లాడర్ ఉన్న ఏరియాలో మనకేంటంటే వెంటనే పొట్ట ఉబ్బరంగా నొప్పి రావడం, తరచూ వాంతులు రావడం అంటే వాంతుకు వచ్చినట్టు ఉండడం, తినంగానే వాంతుకు వచ్చినట్టు ఉంటాం, ఆకలి అనేది సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే లక్షణాలు. సో ఈ లక్షణాలు బట్టి మనం పేషెంట్ని ఐడెంటిఫై చేసుకొని స్కాన్ ద్వారా స్టోన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనం ఫర్దర్ తన సిమ్టమ్స్ బట్టి సర్జరీకి వెళ్ళాలా, మెడిసిన్స్తో సరిపోతుందా అనేది మనం డిసైడ్ చేయవచ్చు. మేడం, జనరల్గా ఈ స్టోన్స్ సంబంధించి కడుపులో నొప్పి వస్తుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, జనరల్గా ఒక స్కాన్ చేస్తారు, మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయమ్మా అని చెప్పి మెడిసిన్ ఇస్తుంటారు. ఈ మెడిసిన్ వాడిన తర్వాత గాల్ బ్లాడర్ స్టోన్స్ పెరగకుండా ఉంటాయా, పూర్తిగా నయమవుతాయా? స్టోన్స్ అనేవి డిజాల్వ్ అవ్వవండి. ఒక్కసారి వచ్చిన స్టోన్స్ అనేవి మళ్ళీ డిజాల్వ్ అవ్వడం అనేది ఏమి ఉండదు. ఇంకా పెరగకుండా మనం మెడిసిన్ అనేది కాపాడుతుంది. ప్లస్ దాంతోపాటు డైట్ రెస్ట్రిక్షన్స్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యూచర్లో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ని మందుల ద్వారా అప్పటికి తాత్కాలికంగా నొప్పి తగ్గినప్పటికీ ఫ్యూచర్లో ఈ గాల్ బ్లాడర్కి ఇన్ఫెక్షన్ రావడం, స్టోన్స్ జారి పడటం, దాంతో నొప్పి తీవ్రత ఉంటాయి, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ని మనం క్రానిక్గా నెగ్లెక్ట్ చేస్తే జనరల్గా ఏంటంటే ఈ అరుగుదల లేకపోవడము, స్టోన్స్ అనేవి పెద్ద సైజులోకి రావడము, ఈ చిన్న స్టోన్స్ అనేవి జారి పసరు నాళంలోకి వెళ్ళి అబ్స్ట్రక్షన్ రావడం వల్ల జాండీస్ లక్షణాలు అంటే పచ్చకామెర్లు వచ్చి కళ్ళు పచ్చగా రావడము, ఈ లక్షణాలన్నీ వచ్చి వెంటనే పేషెంట్కి ఒళ్ళు దురదలు రావడం, కడుపులో నొప్పి తీవ్రత అనేది ఎక్కువ అవడం, ఈ లక్షణాలు అనేది ఉంటాయి. సో మనం నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే పేషెంట్ సిమ్టమాటిక్గా కనుక ఉంటే ఎర్లీగా సర్జరీకి వెళ్ళిపోయి గాల్ బ్లాడర్ అనేది రిమూవ్ చేసుకుంటే ఈ ఫర్దర్ తర్వాత వచ్చే ఇబ్బందులు అంటే కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. మేడం, ఈ గాల్ బ్లాడర్ని ఎమర్జెన్సీగా వచ్చినప్పుడు ఇప్పుడున్న సాంకేతిక విప్లవంలో భాగంగా అధునాతన టెక్నాలజీ వచ్చింది. ఓపెన్ సర్జరీ లేకపోతే ల్యాప్రోస్కోపీ సర్జరీ, దీని ద్వారా
వెంటనే తొలగిస్తారు? జనరల్గా ఏంటంటే మనకి ఎలెక్టివ్గా చేసుకునే సర్జరీస్ అన్నీ ఇప్పుడు ల్యాప్రోస్కోపీ ద్వారానే మనం చేస్తామండి. ల్యాప్ అంటే మనకి ఓపెన్ ల్యాప్ చేసిన ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఎమర్జెన్సీ అన్నారు కదా మీరు, ఈ ఎమర్జెన్సీలో ఏమవుతుందంటే లోపల గాల్ బ్లాడర్కి లివర్కి మధ్యలో అతుకులు అనేవి బాగా ఎక్కువ ఉండి ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు మనకి ఈ హోల్ ఆపరేషన్ అంటే కీ హోల్ ఆపరేషన్ ద్వారా ఈ ల్యాప్రోస్కోపిక్ ద్వారా మనకి గాల్ బ్లాడర్ని ఒక్కొక్కసారి తీయలేకపోతాం. అప్పుడు ఒక్కొక్కసారి పేషెంట్ వాళ్ళకి అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఓపెన్ చేసి ఆ గాల్ బ్లాడర్ని అనేది తీసేయాల్సి వస్తుందండి. అదర్వైజ్ ఇన్ఫెక్షన్ ఏం లేదు, ఎమర్జెన్సీ కండిషన్ కాదు అనుకున్నప్పుడు చక్కగా మనం అది గాల్ బ్లాడర్ నార్మల్గా ల్యాప్రోస్కోపీ ద్వారానే చేసేసుకోవచ్చు. మేడం, ఇప్పుడు ఈ గాల్ బ్లాడర్ నొప్పి తీవ్రతరమయ్యి డాక్టర్ ఆపరేషన్కి సజెషన్ చేసిన తర్వాత ఈ ఆపరేషన్ను వాయిదా వేసుకునే అవకాశం ఉందా? వాయిదా వేస్తే ప్రాణాలకి ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? చాలామందికి షుగర్ పేషెంట్స్కి ఎసిమ్టమాటిక్ అంటే అసలు సిమ్టమ్స్ ఏం లేకుండా చాలామందికి స్టోన్స్ అనేవి ఉంటాయండి. రొటీన్గా మనం స్కాన్ అనేది చేసినప్పుడు కొంతమందికి స్టోన్స్ అనేది బయటపడతాయి. కానీ వాళ్ళకి పెయిన్ కానీ ఇంకా ఏ సిమ్టమ్స్ నేను ఇందాక చెప్పిన సిమ్టమ్స్ కానీ ఏమీ ఉండవు. అట్లాంటి వాళ్ళకి ఎమర్జెన్సీగా ఆపరేషన్ అనేది ఏం అవసరం లేదు, వెయిట్ చేయొచ్చు. డైట్ ఫాలో అవుతూ జాగ్రత్తగా సిమ్టమ్స్ ఏమన్నా వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి ఫాలో అయ్యి చేసేసుకోవచ్చు. అదే మనకి సిమ్టమ్స్ ఈ అరుగుదల లేకపోవడం, తరచూ తేపులు రావడం, కడుపులో నొప్పి రావడం, వాంతుకు వచ్చినట్టు ఉండడం, ఇవన్నీ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి గాల్ బ్లాడర్ సర్జరీకి ఇమీడియట్గా వెళ్ళిపోవడం మనకి సేఫ్. ఈ గాల్ బ్లాడర్కి సంబంధించి చివరగా ఉపయోగిస్తుంది, అసలు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏర్పడకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? డైట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయటం వల్ల రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుందా ఉండదు? ఉంటుంది. అయితే మనకి హై ఫ్యాటీ డైట్ అనేది ఇంపార్టెంట్ అండి. హై ఫ్యాటీ డైట్, లెస్ వాటర్ ఇంటేక్. మనం వాటర్ అనేది తక్కువ తీసుకొని ఫ్యాటీ డైట్, ఎక్కువ ఆయిల్లో మరిగిన డైట్ అంటే మనకి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవి ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవడానికి అవకాశం ఉంది. సో ఈ డైట్ అనేది మనం అవాయిడ్ చేసి రెగ్యులర్గా హై వాటర్ ఇంటేక్ తీసుకొని ఫైబర్ డైట్ అనేది మనం మెయింటైన్ చేస్తే జనరల్గా స్టోన్స్ ఫార్మేషన్ అనేది జరగదు. ఓకే మేడం, ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్, కడుపులో నొప్పి, ఒక్కోసారి మరో నొప్పి ఈ కడుపులోనే సడన్గా నొప్పి తగ్గకపోవటం, రోగ నిర్ధారణ పరీక్షలకు వెళ్ళారు, స్కానింగ్ చేశారు, 24 hours కడుపులో నొప్పిని, ఇది 24 గంటల కడుపులో నొప్పి అని ఎలా గుర్తించాలి? ఆ నొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది, దాని తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఆ నొప్పి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో మనకి కుడివైపు కింద భాగంలో అంటే పొత్తి కడుపుకి కుడివైపు భాగంలో మనకి 24 గంటల పేగ్ అనేది ఉంటుందండి. ఈ 24 గంటల పేగ్ అనేది మలం అడ్డం పట్టడం వల్ల, అంటే మలంలో మనకి గట్టి రాళ్ళు లాంటివి, స్టోన్స్ లాంటివి ఫామ్ అవడం వల్ల అది చిన్న పేగులాగా ఉంటుంది. కాబట్టి పెద్ద పేగు నుంచి చిన్న పేగుకి వెళ్ళే దారి క్రమంలో మధ్యలో ఈ చిన్న పేగు ఉంటుంది. కాబట్టి అక్కడ స్టోన్ ఏదన్నా అడ్డం పడినప్పుడు ఈ 24 గంటల పేగు అనేది వాస్తుందండి. 24 గంటల పేగు వాసినప్పుడు పేషెంట్కి జనరల్గా కడుపులో నొప్పి, వామిటింగ్స్, ఫీవర్, తీవ్రమైన కడుపు ఉబ్బరము ఇవన్నీ ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో మనకి దాన్ని బట్టి బ్లడ్ టెస్ట్ ద్వారా, స్కానింగ్ ద్వారా, క్లినికల్గా మనం పేషెంట్ని చూసిన ద్వారా అది 24 గంటల కడుపులో నొప్పి అనేది మనం నిర్ధారణ చేసుకొని ల్యాప్రోస్కోపిక్ ద్వారా, ఇప్పుడు వచ్చిన అధునాతన టెక్నాలజీ ద్వారా అంటే ల్యాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ అంటారు, 24 గంటల కడుపులో నొప్పి పేగుని మనం తొలగించవచ్చు. ఇప్పుడు ఆ 24 గంటల కడుపులో నొప్పి గుర్తించిన తర్వాత కడుపులో నొప్పికి పెయిన్ కిల్లర్స్ వేసి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ వేస్తే పూర్తిగా నొప్పి తగ్గిపోతుందా? 24 గంటలు నొప్పి తగ్గకుండా అదే పనిగా వస్తుందా? ఈ 24 గంటల కడుపులో నొప్పికి మీనింగ్ ఏంటంటే అసలు మనకి ఫస్ట్ వచ్చిన ఈ పేగు నొప్పి వచ్చిన ఫస్ట్ 24 hours లోపల మనం సర్జరీ అనేది చేసుకుంటే పేషెంట్ అనేవాళ్ళు సేఫ్ కండిషన్లో ఉంటారు. అది మనం ఆ పేగుని ఉబ్బిన కండిషన్ని అట్లా వదిలేస్తే పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ వాడినా కూడా
పెయిన్ అనేది రిలీఫ్ అవ్వదండి. ఏ పెయిన్ అయినా పెయిన్ కిల్లర్స్తో తగ్గుతుంది, కానీ 24 గంటలు కడుపులోనే పేగు అనేది పెయిన్ కిల్లర్స్ ద్వారా తగ్గదు. మనకు ఫస్ట్ సిమ్టమ్ అదే తెలుస్తుంది, పెయిన్ కిల్లర్ ఇచ్చినా కూడా తగ్గదు. సో అప్పుడు ఇమీడియట్గా మనం సర్జరీకి వెళ్ళాలి. అలా చేయకుండా ఉంటే ఏమవుతుందంటే ఆ ఉబ్బిన పేగుకి కన్నం పడి లోపల ఇన్ఫెక్షన్ అనేది పేగు ఎక్కువైపోయి పేషెంట్ మళ్ళీ సీరియస్ కండిషన్లోకి వెళ్ళడానికి అవకాశం. అలాంటి సీరియస్ కండిషన్లోకి వచ్చిన పరిస్థితుల్లో పేషెంట్ని కాపాడే పరిస్థితి ఉంటుందా, ఉండదా? పేషెంట్ని కాపాడగలుగుతాము, కాకపోతే ఎక్కువ రోజులు హాస్పిటల్లో స్టే ఉండాల్సి వస్తుంది. కొంచెం హయ్యర్ యాంటీబయాటిక్ పెట్టుకొని పేషెంట్ని రికవర్ చేయడానికి మనం ట్రై చేయవచ్చు. అలాంటి పరిస్థితులకు దారి కూడా 24 గంటల కడుపులు నొప్పి ప్రమాదాన బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రివెంట్ మెడిసిన్ ఏమవుతుంది? ఈ ఇందాక చెప్పినట్టుగా ఫీకోలిత్స్ అని ఉంటాయండి. అంటే మనకి మలంలో రాళ్ళు అనేవి ఏర్పడతాయి, అంటే గట్టిగా ఉండల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు మనం ఫైబర్ డైట్ తీసుకున్నప్పుడు, వాటర్ సరిగ్గా తీసుకున్నప్పుడు, హై ఆయిల్ డైట్ కానీ ఫ్రైడ్ ఫుడ్స్ డైట్ తీసుకున్నప్పుడు ఈ ఫీకోలిత్స్ అనేవి ఫామ్ అవుతాయండి. ఈ ఫీకోలిత్స్ వెళ్ళి కరెక్ట్గా చిన్న పేగు దగ్గర అడ్డం పట్టడం వల్ల మనకి 24 గంటల పేగు అనేది వాస్తుందండి. సో 24 గంటల పేగు వల్ల మనకైతే ఏమి ఉపయోగం ఏం లేదు బాడీకి, కాకపోతే అది వెస్టీజియల్ ఆర్గన్, అంటే అది తీసేసినా కూడా మనిషికి ఏ హాని జరగదు. కానీ అది ఉన్ని దానిలో ఇన్ఫెక్షన్ ఏమన్నా వస్తే అది ఎమర్జెన్సీ కండిషన్ అవుతుంది. దానికి సంబంధించి ఆహార నియమాలు ఏమన్నా పాటించాలా, లేకపోతే? ఆహార నియమాలు అనేది సపరేట్గా ఏం అవసరం లేదు. మనం ఇప్పుడు ఇందాక అనుకున్నట్టే వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకొని ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఇంకేమనవసరం. ఇంకేమన్నా ఉన్నాయి మేడం ఇప్పుడు కడుపులో? ఇంకా జనరల్గా ఇంకా అదే నిప్పులతో